పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 101వ కీర్తన. ప్రియులు మన సంఘ సెక్రటరీ గారు సముద్రయ్య గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోషి మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగే వారి క్రియలు నాకు అసహ్యములని అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోయాను. దౌష్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నులు ఎదురు నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. దేవుడి మాట దీవించును గాక. వాక్య పఠించిన సెక్రటరీ గారి వందనాలు. చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను అంటాడు. దేవుని యొక్క కృప మనకు లేకపోతే ఈ రోజుని మనం ఈ ఆరాధనలు ఉండేవాళ్ళం కాదు. నా మట్టుకు నేను ఉదయకాల సమయంలో 4 గంటలకే దేవుని స్థానంలో కూర్చుని, ప్రభువా థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద లవింగ్ కైండ్నెస్ అండ్ గ్రేస్ టువర్డ్స్ మీ. నా పట్ల నీకున్న కృప కొరకై వందనాలు. నా ఆయుష్కాలం పెంచి మరొక నూతన రోజును మీరు ప్రసాదించినందుకై స్తోత్రం నాయన అని ప్రభువుని స్తుతించాను. దినానికి ఎంతోమంది నశించిపోతున్నారు. అవునా? అవును. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఉదయాన్నే లేవకముందే ఎన్నో చావు వార్తలు మనం వింటున్నాం. కానీ చనిపోయిన వాళ్ళకంటే మనం శ్రేష్ఠులు ఏమీ కాదు. ఆయన మన పట్ల, మన కుటుంబాల పట్ల తన కృపను అనుగ్రహించినాడు కనుక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను నీ కృపను గురించి పాడుతున్నాను, నీ న్యాయమును గురించి నేను పాడుతాను అంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడే. చాలామంది ఏమంటారంటే మా జీవితంలో దేవుడు అన్యాయం చేశాడంటాడు. లేదు లేదు, మన ప్రవర్తనను బట్టి మనం కొన్నిసార్లు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటుంటాం. మన శోధన వెనక ప్రతిదీ మన కీడుకే. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమును నేను వివేకముతో నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగావా దేవుణ్ణి? దూర ప్రాంతంలో ఉన్న మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు, లేకపోతే మన డియరెస్ట్ పీపుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వస్తారు మీరు మా ఇంటికి, లేకపోతే ఎప్పుడు వస్తారు ఇండియాకి అని అడుగుతాం. అవునా కదా? భక్తుడైన దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించినది ఎవరు? మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుకోండి. శతాధిపతి ఒక అతడు వచ్చి ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభువారిని శరణు వేడుకుంటున్నాడు. ప్రభువా నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో కాయిలబడ్డ బిడ్డలు ఉన్నారు, వారిని లేపాలి, బాగు చేయాలి. చాలా అద్భుతమైన ఇన్విటేషన్. అలాగే లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క సోదరులు కబురు చేశారు, ప్రభువా మా దగ్గరికి త్వరగా రా,
నీ స్నేహితుడైన లాజరు అస్వస్థతకు గురయ్యాడు అని. వీ హ్యావ్ టు ఇన్వైట్ జీసస్ ఫర్ అవర్ హౌస్. మన ఇల్లు ఆధ్యాత్మిక సంబంధమైన ఇల్లు సంఘం. రెండోది మనమే ఆయన ఇల్లు. ఫిబ్రవరి 3:6 ధైర్యమును విశ్వాసమునకు తొదమట్టుకు మనం కొనసాగించిన మనమే ఆయన ఇల్లు. మన ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించాలి. మన ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానించాలంటే మనం యథార్థమైన ప్రవర్తనతో ఉన్నప్పుడే ఆ పని చేయగలం. నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకొను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనేయండి. ఈ లోకంలో చాలామంది భక్తి చేస్తూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, భక్తిలు అయిపోయిన ఉన్నారు. వాడితో మనం సహవాసం చేయడానికి వీల్లేదు. కీర్తనకాడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండవద్దు. దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఆనందించటం, ఆయన సహవాసంలో నీతిమంతులతో ఉండడం, అది నాకు ఇష్టం అంటాడు భక్తుడైన దావీదు. 5వ వచనం, తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. చాలామంది అహంకార దృష్టి ఉంటుంది, అవునా? ఈ లోకంలో చాలామంది ఉన్నారు, అహంకార దృష్టి ఎక్కువైపోయింది వాళ్ళకి. వద్దు. ప్రభు నీకు సెలవిచ్చేది ఏంటంటే వినయం కలిగి ఉండాలి, మనం దీన మనసు కలిగి ఉండాలి. అంతేగాని మనం ప్రతిదానికి హెచ్చిపోకూడదు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు ఏముంటుందండి? విధేయత ఉంటుంది. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మనం సమర్పించుకొని ఆయన చిత్త ప్రకారం ప్రతిదీ నీవిచ్చిందే నాయన అని ప్రభువుని ఏం చేయాలండి? స్తుతించాలి, ప్రభునామాన్ని ఘనపరచాలి, ప్రభుకే మహిమ చెప్పుకోవాలి. అంతేగాని ఇదంతా నాదే. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఆయన మన గురించి చింతించుతున్నాడు కనుక మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. మనం దీన వస్త్రం ధరించుకోవాలి. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులై ఉండాలి. ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఎగిరెగిరి పడుతూ ఉంటారు కొంతమంది అందం చూసి ఎగిరిపడతారు, కొంతమంది ధనం చూసి ఎగిరిపడతారు. వద్దు. కీర్తన 1:6, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అవును. దేవుని సన్నిధిలో దేవుని యొద్ద నివసించాలంటే దేవునికి నమ్మకత్వం అవసరం. బైబిల్ గ్రంథంలో ఓ భక్తుడి గురించి దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఈజ్ వెరీ హంబుల్ మ్యాన్. విధేయత, వినమ్రత. ప్రకటనలో 2:10 చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండు. ప్రభు చెప్పే మాట అది. అంటిల్ మై డెత్, నా ప్రభువు నన్ను పిలిచే వరకు, నా మరణము వరకు నేనేం చేయాలండి? దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మకత్వం లేకపోతే జీవకిరీటం రాదు మనకి. 101వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను అంటున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, భక్తిహీనులు ఉండినట్లయితే మనకు అకాల మరణాలు వస్తుంటాయి. మరణం మన మీదకి వస్తూ ఉంటుంది. జాగ్రత్తతో జీవిద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఇచ్చిన గొప్ప దివ్యమైన సన్నిధి కొరకు వందనాలు. మన బిడ్డలు మన దేవుని మందిరాన్ని తీసుకుని రావాలి. ఆయన సన్నిధిలో మనం నివసించాలి. ఇక్కడే కాదు, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు అంటాడు. అలాగే పరలోకంలో మనం కుటుంబ సమేతంగా దేవునికి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చారు. బట్ బ్రదర్, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? సిస్టర్, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? నా యొద్ద నివసించినట్లు నేను దేశములో నమ్మకస్తులైన వారి కొరకై. మన భక్తి చేసేది ఎందుకంటే ఈ జీవితం తదుపరి పరలోకంలో ఉండటానికి. అంతకంటే మనకు ఆయాసం, దుఃఖం అక్కర్లా. ఈ లోకంలో మనం ప్రభు కొరకే జీవించాలి. అదే మన ప్రయాసం. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. ఆకలి దప్పులు చింతలు మరో దుఃఖము లేదక్కడా. మహిమా కిరీటం పొంది ప్రియుని పాదం వేడేదం. మహిమా కిరీటం పొంది ప్రియుని పాదం వేడేదం. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. We, the believers of Lord Jesus Christ, must await for his coming, second coming. We would like to dwell in the presence of the holy God in holy heaven. That is a believer's ambition. That is my ambition. ఈ కీర్తన గ్రంథం 101వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, నేను కృపను గురించి న్యాయం గురించి పాడతానయ్యా, నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు. కనుక దేవుని రాజ్యం కొరకై, దేవుని రాకడ కొరకై మనం ఎదురు చూద్దాం. ఆయన రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ప్రభు బిడ్డలారా, ప్రభు కొరకై మనం ఎదురు చూద్దాం. సంతోషం కలిగిన పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఉద్యోగంగా పాట పాడుకుందాం. గడిచిన కాలం అంతా మనను సజీవు లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం నిండు మనస్సుతో. జీవము కలిగిన దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులకు రాజుని స్తుతిద్దాం, ప్రభులకు ప్రభుని స్తుతిద్దాం. బిగ్గరగా శక్తి కొలది బలమును కూడగట్టుకొని మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి కనపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే.
మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో, జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసు, మన యేసు, మహిమా మహిమా నా యేసు, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడా, ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడా, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజులకు రాజైన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా అని ప్రభువుని కనపడతాం. నిండు మనస్సుతో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, రాజులకు రాజు అయినటువంటి దేవుడు నిర్భాగ్యులమైనటువంటి మనలను జ్ఞాపకం చేసుకొని మన బలహీనతల్లో మన పక్షమున నిలబడి మనకు సమస్తము సమకూర్చిన దేవుడికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దామని. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవిత
నాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలములా ఊటైనా నీ ఓరనను నాటితివా. జీవజలములా ఊటైనా నీ ఓరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నివసించుట నా జీవిత దయ్యున్నది నా జీవిత నా జీవిత మహోన్నతుడా కృపలో నేను నివసించుట మహోన్నతుడా కృపలో నేను నివసించుట నా జీవిత మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత అయ్యున్నది నా జీవిత నా జీవిత పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. జీవము కలిగిన వాడా, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితము మాకు ఇచ్చావు నాయనా. అల్పులమైన మమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఏ యోగ్యత లేనటువంటి మమ్ములను జ్ఞాపకం చేసుకొని ప్రభా మా పక్షమున నిలబడ్డావు నాయన, మా పక్షమున నిలబడ్డావు ప్రభా, మా పక్షమున నిలబడ్డావు నాయన. అంటరాని వారమైనప్పటికీ, అపవిత్రులమైనప్పటికీ, నడి నెత్తి మొదలుకొని అరిపాదం వరకు నాయన మచ్చుకైనను మంచితనము లేనప్పటికీ సమస్తమును విడిచి మా పక్షమున నిలబడ్డావు నాయన. సమస్తమును విడిచి మా పక్షమున నిలబడ్డావు ప్రభా, నీకు స్తోత్రమయ్యా. రాజా నీకు స్తోత్రమయ్యా. ఉదయకాలపు సమయంలో నా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రభా మీ మహోన్నతమైనటువంటి కృపను స్మరిస్తూ మిమ్మల్ని స్తుతిస్తుండగా దేవా మా స్తుతులు అంగీకరించిన ఆయన. మా పరమ తండ్రి, మరోసారి మీ పాదముల వద్దకు వస్తున్నాం. ఈ రెండవ ఆరాధన జయకరంగా జరిగించినందుకే వందనాలు. వచ్చిన బిడ్డల్ని వారి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభు దివ్యనామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదా మీ అందరికి తోడైండి కాపాడును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.